గుడ్ మార్నింగ్ లీడర్స్, అందరికీ వెల్కమ్ అండి. వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం, వెల్కమ్ టు జూమ్ మేడం. లీడర్స్ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అందరూ కూడా మేడం గారికి వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ మేడం గారు, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ లక్ష్మీ మేడం గారు, వెల్కమ్ మేడం. వెల్కమ్ టు జూమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మీ మేడం, వెల్కమ్ టు జూమ్ మేడం. మేడం గారు, వెల్కమ్ టు జూమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు మార్నింగ్ జూమ్ లక్ష్మి మీటింగ్. మేడం, వెల్కమ్ టు జూమ్ మేడం. లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా మేడం గారికి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, హార్ట్లీ వెల్కమ్ మేడం. కంటిన్యూ మేడం లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. బాబు సార్ గుడ్ మార్నింగ్ సార్. రవికృష్ణ సార్ గుడ్ మార్నింగ్ అండి. రవణ మేడం గారు గుడ్ మార్నింగ్. భాగ్య మేడం గుడ్ మార్నింగ్. దేవి మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. మన భూపేష్ సార్ రోజు జూమ్ నడుపుతూ మా అందరికీ, మా టీంకి, మాకు మంచి సపోర్ట్గా ఉంటూ రోజు తెల్లవారి మనకి జూమ్ ద్వారాగా చాలా బాగా బిజినెస్ కూడా అవుతుంది సార్. మా టీం కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు సార్ మీ జూమ్ ద్వారాగానే. మీకు థ్యాంక్స్ సార్. నా పేరు లక్ష్మి అండి, మా అనకాపల్లి. నేను వెస్టేజ్లో ఎలా వచ్చాను, నా జర్నీ ఏంటన్నది చెప్తాను లీడర్స్ అందరికీ కూడా. ఆల్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు లక్ష్మి అండి, మాది అనకాపల్లి. మా శ్రీదేవి మేడం గారు మా అప్లేనండి. నాకు వెస్టేజ్లో ఐడి వేసుకోవడానికి కారణం నా హెల్త్ అండి. హెల్త్ బాగాలేకపోవడంతో కూడా మేడం గారు ఇలాగా అలోవెరా వాడానక్క నాకు గ్యాస్ట్రిక్ తగ్గింది, నాకు చాలా బాగుంది, ఈ ప్రోడక్ట్లు ఇన్నాళ్ళు మందులు వాడినా తగ్గలేదు, ఈ అలోవెరా వేసుకున్నాక నాకు చాలా బాగుంది అక్క, ఈ ఒక మేడం గారు వచ్చారు నాకు చెప్పారు, షాప్కి వచ్చి ఈ వెస్టేజ్లో ఐడి వేసుకొని వాడుకుంటే బాగుంటుంది అని శ్రీదేవి మేడం చెప్పారండి. శ్రీదేవి మేడం గారు నిజంగా మాకు చిన్నదయ్యింది కానండి చేతులెట్టి నమస్కారం పెట్టాలండి. ఎందుకంటే ఎన్నో మందులు వాడి మా పాపకి విపరీతమైన గొంతు నొప్పి ఉండేదండి. పాపకు గొంతు నొప్పి ఉంటే నేను చాలా హాస్పిటల్ తీసుకెళ్ళి మందులు వాడించినా కూడా తగ్గలేదు. తగ్గకపోవడం వల్ల పాప చొత్త వయసులో పాపకి బాధపడుతుంది ఇలాగనేసి అలా బాధపడేదాన్ని. ఒకరోజు మేడం గారు భాగ్య మేడం తీసుకొచ్చి ఇలాగా మనకి ప్రోడక్ట్లు ఉన్నాయి, వెస్టేజ్ కంపెనీ అండి, న్యాచురల్ ప్రోడక్ట్లు అండి, మనకి ఏదైనా మనకి బాడీకి అంటే ఏది పాడవకుండా ఉంటాయి ఈ ప్రోడక్ట్లు వాడడం వల్ల మంచివండి అని మేడం గారు అన్నీ చెప్పారు. చెప్పడం వల్ల నాకు నచ్చి మేడం గారు చెప్పిన విధానం బాగుంది, ప్రోడక్ట్లు కూడా న్యాచురలీ అన్నారు కాబట్టి నాకు ఇష్టపడి మా పాపకు తీసుకున్నానండి. తీసుకొని ఇందులో విపరీతమైన గొంతు నొప్పితో ఎప్పుడు కూడా పాప బెంగళూరులో ఉండేదండి, పాప జాబ్ చేసేది. జాబుకి రోజుగా వెళ్ళినా నెలకు ఒక 2-3 సెలవులు పెడుతుంటే ఆఫీస్ వాళ్ళు ఇబ్బంది పడేవారు, ఏంటమ్మా ఇలా సెలవు పెడుతున్నాం అనేసి. కడుపు నొప్పితో అమ్మాయి వెళ్ళలేక చేయలేక చాలా ఇబ్బంది పడేది. మేడం గారు శతావరి, ఐరన్ పోల్కా ఆమ్లా ఇచ్చారు. పాపకి చక్కగా గొంతు నొప్పి తగ్గిందండి. ఒక 2 నెలలు వాడితే మొత్తం క్లియర్ అయ్యింది. పాప బాగుంది. ఇంత బాగుంది కదా అనేసి అప్పుడు మేడం ఈ ప్రోడక్ట్లు ఎంత బాగుంది, పాపకి ఎన్ని మందులు వాడినా తగ్గలేదు, ఇది ఏంటి అంటే మేడం ఒకసారి మీరు మీటింగ్ రండి మేడం అన్నారు. మీటింగ్కి వచ్చి వెళ్ళానండి. మన రమణ మేడం గారు 1 డే వర్క్షాప్ పెట్టేవారు కదా, ఆ టైంలో ఒకసారి రమ్మంటే నాకు కూడా పెద్ద ఆపరేషన్ అయ్యాక హెల్త్ బాగుండేది కదండి. ప్రతి దానికి టెన్షన్ పడిపోవడం, నీరసం వచ్చేయడం, చాలా ఇబ్బందులు పడి కళ్ళు అవి తిరగడం చేసేది. ఆ టైంలో నాకు కూడా మేడం గారు ఏమన్నారంటే, శ్రీదేవి మేడం గారు నువ్వు కూడా వాడి ప్రోడక్ట్లు మందులు వాడి నీరసం తగ్గట్లేదు కదా, వాటి వల్ల నీకు కాళ్ళు చేతులు పీకేసి టెన్షన్ వచ్చేసి గాబరా వచ్చేస్తుంది అంటున్నావు కదా అక్క, ఈ ప్రోడక్ట్లు వాడు నువ్వు కూడా అంటే అప్పుడు నాకు నడుము నొప్పి విపరీతమైన నడుము నొప్పి ఉండేదండి. ఎందుకంటే ఆ పెద్ద ఆపరేషన్ చిన్న వయసులో గర్భసంచి తీసేయడం వల్ల చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ టైంలో మేడం గారు నాకు ఏం చేశారంటే కాల్షియం ఇచ్చారు, కొలెస్ట్రాల్ ఇచ్చారు. వాడిన తర్వాత నాకు కూడా కొంచెం బాగుంది కానీ నడుము నొప్పి ఇంకా తగ్గలేదు. నడుము నొప్పి వాడినా తగ్గలేదు, మేడం గారు తగ్గుతుంది అన్నారు అనేసి అనుకుంటే నాకు ఇండిషన్ ఒకటి ఇస్తారు కదండి, మొత్తం ఇండిషను. ఆ మొత్తం ఇండిషన్ వల్ల ఆ నడువును పట్టేసి నొప్పి తగ్గేది కాదు. అప్పుడు ఏం చేశారంటే మేడం ఫుడ్ ప్యాసర్ ఒకటి వేసుకోండి, ఇప్పటివరకు మెడిసిన్ వాడారు కదా,
అప్పుడు మీకు ఏమైనా సెట్ అవుతుందేమో అనుకొని మేడం ఒకటి ఫుడ్ ప్యాచర్ రాశారు, తీసుకున్నాను. అది వేసుకున్న తర్వాత ఒక 5 రోజుల వరకు నాకు చాలా నీరసంగా కాళ్ళు చేతులు తేలిపోవడం, ఏదో ఒళ్ళు జోగినట్టుంటే బాబాయ్ మేడం తగ్గుతుందని ఇచ్చారు, ఇంకా ఎక్కువైపోయింది మేడం. ఇదేంటి మేడం చాలా నీరసంగా ఉందంటే, మేడం మీ బాడీలో టాక్సిన్స్ అంతా పోయిందనుకోండి, మళ్ళీ మనం ఇచ్చిన ప్రోడక్ట్లు బాగా పనిచేస్తాయి మీకు, మీరు టెన్షన్ పడకండి మేడం అని మన భాగ్య మేడం ప్రతి ఓది కూడా ఓపికగా చెప్పేవారు. ఆ మేడం ఓపికగా చెప్పబట్టికి ఈరోజు ఈ ప్రోడక్ట్లు వాడబట్టికి నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. అందులో ఇది ప్రతిదీ కూడా మేడం గారు నాకు వివరంగా చెప్పేవారు. మేడం గారు ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా ఓపికగా చెప్పడం వల్లే మనం ఈ ప్రోడక్ట్ వాడుతున్నామండి ఎవరైనా. అయితే ఆ ఫుడ్ ప్యాచ్ చేసిన తర్వాత నడుము నొప్పి తగ్గిపోయిందండి. అయితే బాబోయ్ ఇది చాలా బాగుంది, ఈ ప్రోడక్ట్ వాడాక నొప్పులు తగ్గపోయినా బాడీలో టాక్సిన్స్ అంతా బయటకు పోయిన తర్వాత తేలిగ్గా బాగుంది, నడుము నొప్పి తగ్గిందని. మేడం ఇది ఏటి ఈ కంపెనీ ఏటిని తెలుసుకోవాలి మేడం అంటే, ఒకసారి తునరండి మేడం, తునొస్తే బాగుంటుంది, అప్పుడు ఒకసారి తెలుసుకుందరిగానంటే అప్పుడు ఏం చేసామంటే శ్రీదేవి మేడం గారిని అన్నాను, మేడం ఒకసారి వెళ్దాం రండి అంటే ఇద్దరం రవి సారు నేను మా శ్రీదేవి మేడం తుని వెళ్ళామండి. తుని వెళ్ళిన తర్వాత మనకి ఏటి చిన్నది ఏదో మామూలు ఏ మందులు అనుకున్నా నాకు తెలీదు, ఇంత పెద్ద కంపెనీ ఇంత అలాగా మంచి ప్రోడక్ట్లు ఉంటాయి అన్నీ కూడా మన ఇంతమంది లీడర్లు డాక్టర్ గారు ఉంటారని, ఇలా రమణ మేడం గారు రవి సార్ వీళ్ళందరూ కూడా మీటింగ్లో బాగా చెప్తున్నారు ఇలా ప్రోడక్ట్ల కోసం ప్లాన్ కోసం, ఇందులో ఇంత చేస్తే ఇంత డబ్బులు వస్తాయి ఇలాగని చెప్తుంటే డబ్బుల మాటకి కానీ చాలా బాగుంది ఆరోగ్యం, ఇది ఎవరికైనా చెప్పొచ్చు. అందులోని సత్యవతి మేడం గారు చదువుకోకపోయినా నేను వెస్టేజ్ చేస్తున్నాను, ఇలా ఇంతమందికి ఆరోగ్యంతో పాటు ఆదాయం తీసుకుంటున్నాను, నా ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉన్నాము అని సత్యవతి మేడం చెప్పారు. చదువుకోకపోయినా మేడం కూడా చేస్తున్నారని చెప్పారు. రమణమ్మ మేడం గారు 10th చదివాను, నేను 1,00,000 తీసుకుంటున్నానని చెప్పారు. ఇంకో సత్యవతి మేడం ప్రోడక్ట్ కోసం బాగా చెప్పారు. మన డాక్టర్ గారు వీళ్ళందరూ కూడా వెస్టేజ్ చేయండి, మన జీవితం బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది, 3 తరాలు ఉంది ఇందులో అనేసి మన డాక్టర్ దర్బాబు గారు ఇంత గొప్ప గొప్ప వాళ్ళు ఇందులో ఉన్నారు కదా, ఇది ఏంటి అనేసి నేను తెలుసుకొని అలాగా మా శ్రీదేవి మేడం నేను రవిసారే ఉండేవాళ్ళు, మన అనకాపల్లి నుంచి ఇంకెవరో లేరు. అప్పుడు రవిసారు మాకు ఒక దేవుడిచ్చిన అన్నీ అనుకోవచ్చండి. నాకు చెయ్యాలని ఉండేది, మా శ్రీదేవి మేడం మిషన్ పెట్టుకున్నారు, ఆవిడ టైర్లింగ్ ఖాళీ ఉండేది కాదు. ఆవిడ చూస్తే ఎప్పుడు మిషన్ దగ్గరికి వెళ్ళిపోవాలి, గబగబా వంట చేసుకొని పిల్లలు క్యారేజీలు కట్టేసుకొని అందులో ఫోన్ల మీద ఫోన్లు బట్టలు ఇచ్చిన వాళ్ళు కూడా టెన్షన్ పెట్టేసేవారు. ఆవిడ ఇటు రాలేకపోయేది అటు రాలేకపోయేది, అయినా కూడా పాపం ఓపికగా మీటింగ్కి వెళ్ళేవాళ్ళు ముగ్గురు బస్సులో కూర్చొని ఏంటి ఇంతమంది ఉన్నారు మనం ఎలా చెప్పాలి ఎలా చేయాలి ఏ ప్రోడక్ట్ తెలియదంటే భాగ్య మేడం ఉన్నారు, నేను ఉన్నానమ్మా మీరు ఎవరికైనా చెప్పాలనుకుంటే నేను వస్తాను మీకు సపోర్ట్గా ఉంటానని భాగ్య మేడంతో ఒక 3 నెలలు జర్నీ చేసామండి. మేడం గారు ప్రతి ప్రోడక్ట్ కూడా మాకు బాగా వివరించి నేర్పారు. ఆ మేడం గారితో ఫీల్డ్ వర్క్ వెళ్ళి ఇచ్చి చక్కగా అలాగా ఫస్ట్ గుంట మా ఫ్రెండ్ ఉందండి తుంపాల్లో, ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి నేను ఫస్ట్ గుంట. మేడం గారు 3 నెలలు చెప్పారు కొన్ని ప్రోడక్ట్ల కోసం అన్నీ. వెళ్తే ఇలాగ అమ్మ ఇలా ఉన్నాయి ప్రోడక్ట్లు చాలా బాగున్నాయి, నాకు బాగా తగ్గింది నువ్వు వాడు అనేసి అంటే ఆవిడ ఏం చేశారంటే నాకు కాదు కానీ మా పక్క ఆవిడకి మెడలో లాగేస్తున్నాయంట, 4 సంవత్సరాలు బట్టి మందులు వాడుతుంది తగ్గలేదు, ఈ మెడలు ఎందుకు లాగుతున్నాయో కానీ తెలిస్తే బాగున్ను అనేసి మేడం గారు మీ డాక్టర్ గారు ఎవరైనా ఉంటే తీసుకెళ్ళండి అంటున్నారు. ఇందులో డాక్టర్లు ఉండరండి, మేము వాడాం కాబట్టి మేము వాడినవి చెప్తాము, ఈ మంచివి ప్రోడక్ట్లు మనం ఇన్ని రోజులు బట్టి మందులు వాడారు కదా మీకు తగ్గలేదు కదా మా ప్రోడక్ట్ కూడా వాడి చూడండి అని క్రిల్ ఆయిల్ ఒకటి కాల్షియం ఒకటి ఇచ్చానండి. ఇస్తే మేడం గారిని అడిగి ఇచ్చాను, నాకు తెలియదు కదా ఏది ఇచ్చినా మళ్ళీ భయం అని. మేడం గారు అడిగితే ఇలా ఇవ్వమ్మా తగ్గుతుంది అనేసి అన్నారు. క్రిల్ ఆయిల్ కాల్షియం వాడారు ఆవిడ. ఒక 20 రోజుల్లో మెడలు ఇలా వంకుకున్న మెడలు కరెక్ట్గా వచ్చినాయండి, నాకు బాగా మెడలవి తిరుగుతున్నాయి, చాలా బాగుంది మేడం ఈ ప్రోడక్ట్ ఏటో కానీ 4 సంవత్సరాల పాటు పడుతున్నాను, చెయ్యి లాగేస్తుంది, సూర్య హాస్పిటల్ వైజాగ్లో వాడుతున్నాను, నాకు తగ్గలేదు మేడం మీ దయ. మా ఆయన గారు అయితే ఎలాగానన్నారు, నేను పెద్ద హాస్పిటల్లో మందులు వాడిస్తున్నాను కానీ తగ్గలేదు కదా, ఈ డబ్బాల వల్ల ఏటి ప్రోడక్ట్ల వల్ల తగ్గిపోద్దా బొర్రలేపు సరి అవి తీసుకోకు, అవి కూడా 1,750 రూపాయల దగ్గర అయిపోతుంది, అవి తగ్గుతాయో లేదంటే నేను గ్యారెంటీ ఇస్తారా అన్నారు. నేను ఏంటంటే నాకు బాగుంది కదా
నేను వాడాను కదా, నాకు బాగుంటే ఆవిడకి ఎందుకు బాగుంటుంది, ఆవిడకి ఎలాగైనా మీకు గ్యారంటీ నేను ఇస్తున్నానండి, వాడండి అని నేను నమ్మకంతో మనం ప్రోడక్ట్ ఇచ్చానండి. ఆవిడకి 20 రోజుల్లో మెడలో ఇలా పట్టేసిన మెడలో వంకకున్న మెడలో కరెక్ట్గా వచ్చి చాలా బాగుంది మేడం. నాకు అలాగా ఎన్ని నెలలు వాడమంటారు మేడం అంటే, ఒక 3 నెలలు వాడండి, ఏదన్నా నరాల వీక్నెస్ గట్ట ఉంటే తగ్గుద్ది మా మేడం గారు చెప్పారని ఆ మేడంకి ఇచ్చానండి. అలాగా అక్కడ మేడం రిజల్ట్స్ బాగా వచ్చిందని నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే నాకు వచ్చింది, మా పాపకు వచ్చింది. ఒక ఫ్రెండ్కి ఇద్దామని వెళ్తే పక్క ఆవిడకి తీసుకుంది, ఆవిడకి కూడా బాగుంది. ఇది ఎలాగైనా చెయ్యాలి, వదలకూడదని ఇంకా గట్టిగా నాకు క్లారిటీ వచ్చిందండి. ప్రతి ప్రోడక్ట్ కూడా నేను ఏం చేసేదానంటే సిఎన్సి తీసుకొని ప్రతిదీ వాడేదాన్ని. ఎందుకంటే ఎవరికైనా ఏ ప్రోడక్ట్ ఇచ్చినా వాళ్ళకి ఏది అయిపోయినా నాకు మళ్ళీ టెన్షన్ వచ్చేస్తుంది, అందులో నాకు తెలీదు కొత్త అనేసి అన్ని ప్రోడక్ట్లు తీసుకొని కిడ్నీ హెల్త్, లివర్ హెల్త్, కాల్షియం, మరి ఐరన్ పోల్ ఆమ్లా, మళ్ళీ శతావరి, ఇలాగ అన్ని ప్రోడక్ట్లు నేను వాడి మా పాప వాడిచ్చి మా సారు అప్పుడే అంటే అతనికి ఈ ప్రోడక్ట్ల కోసం పెద్ద తెలియదండి. శ్రీదేవి మేడం ఏం చేశారంటే, బావగారు ఇలా వాడండి ఈ ప్రోడక్ట్లు, మీరు బయట తిండిలు అవి ఎక్కువ తింటారు కదా, ప్యాక్స్ ఆయిల్ వాడితే మంచిది, మీరు ఎక్కువ మెట్లు అవి ఎక్కువ ఆయాసం వస్తుంది కదంటే, బాబోయ్ మీ అక్కకి బాగుంది కానీ నాకు బాగుంటుందో మేడం అంటే, మందులు కాదండి అందరికీ పడతాయి వాడండి అంటే, ప్యాక్స్ ఆయిల్ మా ఆయన గారు మెట్లు ఎక్కుతుంటే ఆయాసం వచ్చేదండి, అతనికి ప్యాక్స్ ఆయిల్ ఇచ్చారు. ప్యాక్స్ ఆయిల్ ఇచ్చిన తర్వాత అతనికి ఎక్కినా దిగినా కొంచెం పొట్టది లాగి తేలిగుండి ఆయాసం అది తగ్గి చాలా బాగుంది లక్ష్మి ఈ ప్రోడక్ట్ అనేసి అన్నారు. అతనికి మళ్ళీ పేస్ట్ ఒకటి ఇచ్చానండి. పన్ను కదిలిపోయేది, పన్ను కదిలిపోతుంటే నేను కేరళ నుంచి పేస్ట్ తెచ్చుకున్నాను, అది ఎట్టు తోముకున్నా తగ్గలేదు, ఏం తినలేకపోతున్నాను అనేసి అన్నారు. అయితే అలా కదండి, మన దాంట్లో మన మేడం గారు చెప్పారు, గ్యానా పేస్ట్ వాడితే పిప్పళ్ళు ఉంటే ఊడిపోతాయి, పళ్ళు ఏమన్నా కదిలి ఉంటే స్ట్రక్ బాగుంటాయి అన్నారు అనేసి అప్పుడు గ్యానా పేస్ట్ ఇచ్చానండి. అతనికి పన్ను కదిలిపోయేది సెట్ అయిపోయి అతను కూడా బాగుంది లక్ష్మి ఈ ప్రోడక్ట్లు అన్నీ బాగున్నాయి, ఇంకేమి బయటది ఏమి కొనకు నువ్వు, అన్నీ ఇంట్లోకి ఇవే వాడు, పిల్లలకి మనకి కూడా సంవత్సరానికి ఎలా చూసినా మనం ₹1,00,000 దగ్గర ఖర్చు పెడుతున్నాము. పిల్లలకి మా పెద్ద పాపకు కూడా అండి ఆస్మా ప్రాబ్లం ఉండేది, ఆస్మా కదండి డస్ట్ ఎలర్జీ ఉండేది. ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఇబ్బందిగా చెప్తూ ఉండేది, హాస్పిటల్ తిప్పడం, అది మళ్ళీ కొన్ని రోజులు మందులు వాడాక మళ్ళీ తగ్గడం, మళ్ళీ వచ్చేయడం, ఏదో ధూళనే దుమ్మన్న అసలు చాలా ఇబ్బంది పడేది. మా ఆయన గారికి కూడా బయట ఊర్లు వెళ్ళి రావడం వల్ల, ఆ తిండ్లు తినడం వల్ల ఒక 15 రోజులు 18 రోజులు యాత్ర వెళ్ళేవారండి, యాత్ర బస్సు డ్రైవర్ అండి మా ఆయన గారు. అతనికి కూడా ఒక 10 రోజులు డ్యూటీకి వెళ్ళరు, 10 రోజులు రెస్ట్ లాగా ఉండేవారు. అలాంటిది అలాంటి మందులు వాడడం, నీరసం తెచ్చుకోవడం, మళ్ళీ తగ్గాక మళ్ళీ వెళ్ళడం డ్యూటీకి, అలా చేసేవారు. అయితే మేము ఎప్పుడు ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ వాడామండి, మా ఆయనకి గ్యాస్ట్రిక్ ఉండి తగ్గింది. మళ్ళీ ఆయాసం పైకి ఎక్కినా దిగినా అతను బండి పని అది చేయించుకోలేకపోయేవారు, అతనికి కూడా ఫ్రీగా ఉంది గుండె దగ్గర, నాకు చాలా బాగుంది అన్నారు. మళ్ళీ పాపకి ఆస్మా ఇది డస్ట్ అలర్జీ తగ్గిందండి, మా కడుపు నొప్పి తగ్గింది, నాకు హెల్త్ కూడా చాలా బాగుంది. సంవత్సరంలో ఒక ₹1,00,000 ఖర్చు పెట్టేవాళ్ళమి, ఇందులో ఒక 30,000 పెట్టుకుంటున్నామండి మేము, ఒక 30,000 కంటే ఎక్కువ పెట్టలేదు. సిఎన్సి 3,300 అలా ఉంటుంది. ప్రతి సిఎండి తీసుకుంటానండి, పంచతులసి తీసుకుంటాను, ఇంకా అన్ని రకాల మనం ప్రోడక్ట్లు అన్నీ వాడడం వల్ల ముందు గౌతమ్ బాలి గారు ఆదాయం ఆరోగ్యం అన్నందుకు ఆదాయం ఎక్కడా లేదండి, మన వేస్టేజ్ ప్రోడక్ట్ వాడడం వల్ల దాంట్లోనే ఇంట్లోనే ఉంది మన ఆదాయం. మన బిజినెస్ చేస్తే ఒక ఆదాయం, మన ఈ ప్రోడక్ట్ వాడితే ఒక ఆదాయం కూడా ఉందండి. అలా మా అందరూ హెల్త్ చాలా బాగుంది, ఇంత బాగున్నదే 10 మందికి పంచాలని ఈ సంకల్పంతో నేను కూడా ప్రతి ఇంటికి డోర్గా వెళ్ళి ప్రతి ఇంటికి చెప్తున్నాను. ఒక పేస్ట్ కోసం చెప్పాలంటే మేడం గారిని అప్పటి వరకు నాకు సాయం చేశారు, ఆ తర్వాత వాళ్ళు భద్రపురం వెళ్ళిపోయారు, ఒకటి టీం ఉంది, ఆ టీంకి చూసుకోవాలి కదా అని దేవి మేడం ఎంటర్ అయ్యారండి. దేవి మేడం చాలా హెల్ప్ చేశారు, నాకు అసలు బిజినెస్ ప్లాన్ కానీ సిఎన్సి కోసం కానీ ఏది తెలీదు. మా దేవి మేడం గారు ప్రతిదీ కూడా మాకు నేర్పి మమ్మల్ని బాగా ఇంతవరకు తీసుకొచ్చారంటే దేవి మేడం గారికి రుణపడి ఉంటామండి. రమణ మేడం గారు కూడా చాలా సపోర్ట్ చేశారు మాకు. మా జీరే మేడం నేను వెస్టేజ్ చేయడం కారణం ఆ ఇద్దరేనండి.
ఎందుకంటే మాకు ఏమీ తెలియని వాళ్ళకి ఇంత మంచి ప్రోడక్ట్ నాలెడ్జ్ నేర్పారు, బిజినెస్ ప్లాన్ నేర్పారు. ముగ్గురు వెళ్ళేవాళ్ళమండి అనకాపల్లి నుంచి. ప్రతి వారం వీక్లీ మీటింగ్కి వెళ్ళేవాళ్ళమి, వన్ డే వర్క్షాప్కి వెళ్ళేవాళ్ళమి తుని. ఎందుకంటే ముందు డబ్బు కోసం కదండి మేము వెళ్ళింది. ఇదేటి ఇందులో ప్రోడక్ట్లు బాగా నేర్చుకోవాలి, ప్రోడక్ట్ల నాలెడ్జ్ బాగా నేర్చుకుంటే ఎప్పుడైనా మన టీంని తయారు చేసుకొని మనం కూడా వర్క్ చేయొచ్చు అని ముందు మేము ఏం చేసేవాళ్ళం అంటే నెలకు 4 మీటింగులకి వెళ్ళేవాళ్ళం. మేడం ఫోన్ చేయగానే ఇప్పుడైతే బోలెడు కారణాలు చెప్తున్నారు మా టీంలో, ఇలా మేడం అలా మేడం అంటున్నారు. ఆ ముందు అలా చెప్పేవారు. ఇప్పుడు మా లీడర్లు కూడా బాగా యాక్టివ్గా తయారయ్యారండి. అలాగా ఇక్కడ నేర్చుకుని మా అనకాపల్లిలో ప్రతి వారం వారం మీటింగ్ పెట్టుకుంటున్నామండి. చక్కగా ఇప్పుడు 70 మంది టీం వచ్చారు. ప్రతి అనకూడదు, ఇలాగా బగులవాడ లక్ష్మీ మేడం ఉన్నారండి. ఆ మేడం కూడా నాకు ఫస్ట్ లెగ్ అండి. ఆ మేడం వాళ్ళ మామయ్య గారికి మోకాళ్ళ నొప్పులకి ఇంజక్షన్లు చేస్తేనే కానీ లెగలేరు, చేలోకి వెళ్ళలేకపోతున్నారు అని ఇంట్లోనే ఉండేవారు సారు. అయితే ఇలా ఉంటాయమ్మా, వాడు బాగుంటాయి మా ప్రోడక్ట్లు, నేను వాడాను నాకు బాగుంది అనేసి అనగానే ఆ మేడం వాళ్ళ మామయ్య గారికి ఇంకేం అడగకుండా తీసుకుందండి. కొలాజన్, కాల్షియం, కొలెస్ట్రామ్ వాడారు. వాడిన తర్వాత ఆ సారు ఇంట్లో పడుకుంటే అతను పాలు అది ఇప్పడానికి వెళ్ళి గేదెని మేపుకొని అలాగా పాల కేంద్రం దగ్గరికి వెళ్ళి అలా తిరిగి చక్కగా పొలం పని కూడా చేసుకుంటున్నారండి మన ప్రోడక్ట్ వాడడం వల్ల. ఆ మేడం వేసి మా మామయ్య గారు బాగున్నారు కదా, అందరూ అడుగుతున్నారు అని ఒకసారి మీటింగ్ రమ్మంటే మీటింగ్కి వచ్చింది. ఆ మేడం కూడా వచ్చి ఒక లెగ్ కింద ఆవిడ లెగ్ అండి. ఆవిడ కూడా బిజినెస్ బాగా చేస్తారండి. నాకు దేవుడు ఇచ్చిన ఒక వజ్రం అండి ఆవిడ, ఫస్ట్ వజ్రం ఆవిడ. తర్వాత మా అక్కగారండి, మా అక్కగారు కూడా కొంచెం నరాలు వీక్ ఉండి లాగేస్తున్నాయి అమ్మ, నరాలు లాగేస్తున్నాయి అనేసి చాలా హాస్పిటల్కి వెళ్ళినా తగ్గేది కదండి. తల తిరిగేస్తుంది అత్తమని, మంచం కూడా పడుకున్నా కూడా తిరిగేస్తుంది అనేది. ఎందుకు వల్ల తెలియలేదు కానీ నరాల వీక్నెస్ ఏదో ఉంటుంది అనేసి మనకి రిల్లాయిలు కాల్షియం ఇచ్చామండి. బరువు ఎక్కువ ఉండేది అక్కడ, 70 కేజీల వరకు ఉండేది. ఏది నడలేకపోయేది, చేయలేకపోయేది. అలాంటిది మన ఫ్యాక్సాయిల్ ఇచ్చామండి. ఆవిడ కూడా బరువు తగ్గింది, నరాల వీక్నెస్ తగ్గింది. కాల్షియం ఒకటి ఇచ్చాను ఆవిడకి, పెద్ద ఆపరేషన్ అయ్యాక ఐరన్ ఫోలిక్ ఆమ్లా ఇచ్చాను. మా అక్కగారు కూడా బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టేవారండి హాస్పిటల్కి ఇస్తామని. అలాంటిది మన ప్రోడక్ట్లు వాడాక చాలా బాగుందండి. ఇంట్లో ముందు వంట నూనె మార్చామన్నానండి అర్జెంటుగా. ఎందుకంటే మా బావగారికి గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉండేది, అత్తమని ట్యాబ్లెట్లు వేసుకునేవారు. అతను కూడా కాంబోడిక్స్ ఇచ్చిన తర్వాత అతను గ్యాస్ట్రిక్ తగ్గిందండి. అతనికి కూడా మూతి వంకరగా వెళ్ళిపోవడం, నరాలన్నీ లాగేయడం, కాలు చెయ్యి తిమ్మురులు ఎక్కువడం ఎక్కువ ఉండేదండి. అతను కూడా భయపడుతూ బయట మందులు వాడుతూ ఏదన్నా టెన్షన్గా చెప్పారనుకోండి అతనికి మూతి లాగేసేది. అప్పుడు బాబు ఇదేంటి ఇలా లాగుతుందని భయపడేవారు. అలాంటిది మనకి రిల్లాయిలు, ఐరన్ ఫోలిక్ ఆమ్లా ఇచ్చిన తర్వాత అతను కూడా సెట్ అయిందండి. ఇంకా అన్నీ కూడా ఇంట్లో అన్నీ కూడా ఇవే వాడుతున్నారు. పేస్ట్లు, సబ్బులు, సప్లిమెంట్లు. ఇంకా హాస్పిటల్కి వాళ్ళే వెళ్ళడం మానేశారండి. ఈ వెస్టేజ్లో సప్లిమెంట్ అందరూ మా ఫ్యామిలీ అంతా కూడా ఇవే వాడుతున్నారండి. మళ్ళీ ఇంకొక మేడం అండి, పావని మేడం, మా ఆయన గారు వాళ్ళ ఫ్రెండ్ అండి. వాళ్ళ ఆయన గారు, ఆ మేడం వాళ్ళ ఆయన గారికి ఇలాగ యాత్ర బస్ డ్రైవర్ అండి మా ఆయనలాగా. అతనికి మూలవ్యాధి ఉంది అనేసి మా సార్ చెప్పారు. చెప్తే నేను అన్నాను ఆపరేషన్కి ఆన్ హాస్పిటల్ ఉందండి అనకాపల్లిలో, జాయిన్ అయిపోదారని వెళ్ళారు. జాయిన్ అవుతారని వెళ్ళి మళ్ళీ అన్నయ్య ఇలాగా నాకు ఇలాగ డ్యూటీకి వెళ్ళడానికి అవ్వట్లేదు, నాకు విపరీతంగా నొప్పి వచ్చేసి మూలవ్యాధి ఎక్కువైపోయి బ్లడ్ పడిపోతుంది అన్నయ్య, నేను ఇలాగ ఆపరేషన్ చేయించుకుంటున్నానని చెప్పారంట. వద్దు, నువ్వు ఆపరేషన్ చేయించుకోవద్దు, పోతే పని 1500 కట్టేసావు కదా, వచ్చి అమ్మ ఇంటికి, నేను మీ వదిన గారు ఇందులో చేస్తున్నారు కదా, ప్రోడక్ట్లు వాడితే బాగున్నాయి, నేను మీటింగ్కి వెళ్ళి వాళ్ళకి ఇచ్చాను, నాకు కూడా ఆరోగ్యం బాగుంది ఇందులో వాడాక, నువ్వు ఆపరేషన్ చేయించుకున్నా మళ్ళీ వచ్చేస్తాయి, నువ్వు వచ్చి ఇంటికి వచ్చి ఇలాగా ప్రోడక్ట్లు ఇవి చెప్తారు అవి తీసుకోండి అంటే అతనికి కూడా మనకి ఫైబరు, గ్యానాడర్మా, కాంబోడిక్స్, మరి ఫ్యాక్సైలు ఇచ్చామండి. అతను కూడా చక్కగా 4-5 రోజుల్లో బ్లడ్ కట్టేసింది, చక్కగా బాగుంది. అతను మళ్ళీ ఆపరేషన్ చేయించుకున్నారనుకోండి, ఒక 50,000 ఖర్చు పెట్టి ఒక 3 నెలలు రెస్ట్ ఉండాలి. ఆ మేడం గారు చెయ్యాలి, అతను కూడా డ్యూటీకి వెళ్ళకుండా ఉండాలి. అలాంటిది మన ప్రోడక్ట్ వాడడం వల్ల 5 రోజుల్లోనే తగ్గి బ్లడ్ తగ్గింది, పోటు తగ్గింది. నాకు మళ్ళీ అలోవేరా కూడా యాడ్ చేశానండి. బాగుంది నాకు,
నేను డ్యూటీకి వెళ్ళిపోతానని 18 రోజులు డ్యూటీకి వెళ్ళారండి. 18 రోజులు డ్యూటీ వెళ్ళొచ్చి ఇంకా ఆగకుండా 3వ నెలలో ఇచ్చాను. 6వ నెల వరకు కూడా అతను డ్యూటీలోనే ఉన్నారు. ఎందుకంటే మనం ఆపరేషన్ చేసుకుంటే ఇంట్లో ఉండాలి. డబ్బులు పోతాయి, ఆరోగ్యం పోతుంది. అందులో ఒక సేవ, ఇవన్నీ ఇంట్లో పిల్లలతో ఇబ్బంది పడను. అది మన ప్రోడక్ట్ వల్ల అతనికి అది తగ్గింది. డ్యూటీకి కూడా వెళ్ళిపోయారు. అలాగా 3 నెలలు ఖాళీ లేకుండా మాకు యాత్ర బస్సులు ఎక్కువ మే నెల, జూన్ నెల, 4వ నెల అలాగ ఉంటాయండి. ఎందుకంటే సెలవులు ఎక్కువ యాత్రలు వెళ్తారు. ఆ టైంలో అతను ఆగిపోతే బస్సు ఒకటి కొనుక్కున్నారు అప్పుడు. ఆ బస్సు ఆగిపోను చాలా ఇబ్బంది అవును. అలాంటిది మన ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల అతనికి బాగుంది. అతను డ్యూటీ కూడా చేసుకున్నారు. మాకు ఆ మేడంని అప్పచెప్పారు. ఆ మేడం ఉన్నారండి, మంచి లీడర్ అండి, వజ్రం లాంటి లీడర్ ఆవిడ. ఇలాగెళ్ళి చెప్పాను, ఇలా ప్లాను చెప్పగానమ్మ ఇలా చేసుకుంటే బాగుంటుంది. మనం ఇప్పుడు బతకడానికి పని చేస్తున్నారు మన సారాలు, మన భవిష్యత్తు కోసం వేస్టేజ్ చేసుకుందాం, మనం ఖాళీగా ఉండేందుకు. ఇలాగా మనందరికీ ఆరోగ్యం బాగుంది కదా, 10 మందికి పంచుదామని ఆ మేడంని అడిగితే, మేడం తప్పగా మేడం మా ఆయనకి తగ్గింది, నేను చేస్తాను మేడం బిజినెస్ అని. ఆ మేడం నేను కూడా ఫీల్డ్ వర్క్ బాగా చేసేవాళ్ళమండి. తర్వాత ఆవిడ లైఫ్ లైన్ ఒక లీలా మేడం ఉన్నారండి. ఆ లీలా మేడం కూడా మూలవ్యాధి ప్రాబ్లంతో ఉంటే ఆ మేడం కూడా ఇచ్చాము. ఆ మేడం కూడా తగ్గి బాగుండి ఆవిడ కూడా బిజినెస్ చేస్తున్నారండి. అలాగే 2 లెగ్గలు అలా చేస్తున్నారండి. మళ్ళీని మా ఇక్కడ శారదా మేడం అని ఉన్నారండి. ఆవిడ కూడా గంట నొప్పితో విపరీతమైన గంట నొప్పితో బాధపడేవారు. ఆ మేడం కూడా ఇలాగ మన శతావరి ఐరన్ పోల్కి ఆమ్లా ఇచ్చాక ఆవిడకైతే గర్భసంచి తీసేవాలి, ఈ గొంట నొప్పి తగ్గలేదు, ఇంకెందుకమ్మా మందులు వాడినా తగ్గట్లేదు అంటున్నావు కదా అన్నారంట. ఆవిడ ఆపరేషన్కి తయారైపోయిన ఆవిడ మన ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత, నేను ముందు వాడినంది, లేదమ్మా వాడు, మా పాప తగ్గింది నీకు తగ్గుతుంది, ఎందుకంటే గర్భసంచి అంతా శుభ్రం చేస్తుంది అనుకో, నీకు బాగుంటుంది అనేసి ఐరన్ పోల్కి ఆమ్లా ఇచ్చానండి. శతావరి ఇచ్చాను ఆ మేడంకి. ఆవిడకి 1 నెలలోనే కడుపు నొప్పి మళ్ళీ నెక్స్ట్ నెల రాలేదని చెప్పింది. అయితే మేడం ఇంత బాగుంది కదా, మీరు బిజినెస్ చేయండి అంటే, చేస్తాను మేడం అనడమే కానీ ఆవిడకి భయం. ఎందుకంటే మీటింగ్ రాలేని వాళ్ళు ఎవరు బిజినెస్ చేయలేరండి. మీటింగ్కి వస్తే నలుగురు 4 రకాలుగా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క హెల్త్ కోసం చెప్తారు, ఒక్కొక్కరు బిజినెస్ కోసం చెప్తారు, ఇందులో భవిష్యత్తు కోసం చెప్తారు. అవన్నీ మనం మీటింగ్లోనే తెలుసుకుంటాం. ప్రోడక్ట్ వాడినంతలో బిజినెస్ చేయలేమండి. అలాగా మేడం రా మేడం అంటే అలాగా కొంచెం ఆలోచించి ఇప్పుడు వస్తున్నారండి. ఆ మేడం కూడా బిజినెస్ చేస్తారని మంచి వజ్రాల లాంటి లీడర్లు అండి మా లీడర్లు. మళ్ళీ కసింకోటలో కుమారి మేడం గారు, ధనా మేడం ఉన్నారండి. ఆ మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇలాగా మన లీలా మేడం గారు తీసుకెళ్ళారు. ప్రోడక్ట్ కోసం చెప్దాం రండి మేడం, మా వాళ్ళందరూ ఉన్నారనేసి అంటే ఆవిడ మోకాల నొప్పులకు వాడింది. మళ్ళీ ఆ కుమారి మేడం గారేమో ఆవిడకి కూడా ఆయాసం ఎక్కువ వచ్చేసి వెళ్ళది పొంగిపోయి నీరసంగా ఉంటుంది మేడం, పని చేసుకోలేకపోతున్నాను, బ్యాండెక్స్లో చేస్తాం మేడం మేము అనేసి అంటే ఆ మేడం కూడా కొలెస్ట్రాము, ఐరన్ పోల్కి ఆమ్లా, కాల్షియం ఇచ్చానండి. ఆవిడకి బాగుంది. తర్వాత ధనా మేడం గారు ఒక అబ్బాయికి జుట్టు అంతా ఊడిపోయింది, ముక్కల్లా తలంతా పేను కొరుకు కింద తినేసింది మేడం, మీరు ఏమన్నా మన ప్రోడక్ట్ ఇవ్వగలరా అంటే, చూద్దాం రండి మేడం ఒకసారి అని వెళ్ళి అబ్బాయిని చూశానండి. మొత్తం పేను కొరుకుడు తలంతా తినేసిందండి, అక్కడక్కడ తల ఉంది. అయితే ఏం చేయాలని ఆలోచించి ఇన్నాళ్ళు మేడం గారు వాళ్ళని అడిగేదాన్ని, నాకు సొంతగా చెయ్యాలి అనేసి నీమ్ ఒకటి ఇచ్చానండి. అబ్బాయికి మరి ఇంకొకటి ఆమ్లా ఒకటి ఇచ్చాను, పంచతులసి ఒకటి, సిఎండి ఒకటి ఇచ్చానండి. ఇచ్చి మన షాంపూ ఇచ్చాను. అవి ఇచ్చిన తర్వాత ఏం చేసేమన్నా అంటే, రోజుగా ఒకటి, వారానికి ఒక 2 ట్యాబ్లెట్లు నీటిలో కలిపేసి నూనెలో కలిపేసి మన హెయిర్ ఆయిల్లోని తలకు పట్టించి కవర్ కట్టేసుకోమన్నానండి. తలకి పట్టించేసి పెట్టేసిన తర్వాత 2 రోజులకి వారానికి 2 సార్లు నీమ్ ట్యాబ్లెట్లు వేసుకోమనేదాన్ని. మన ఆమ్లా ఏం చేసేదానంటే, ఆమ్లా కూడా వేయండి, ఎందుకంటే అబ్బాయి 10వ సంవత్సరం అండి, 10వ సంవత్సరం వచ్చన్నారు మేడం. అయితే ఆమ్లా కూడా ఇచ్చాను. ఈ లోపలికి ఇలా ఇవ్వడం వల్ల మన ఇదేటండి, సారీ అండి, ఆమ్లా ఏం చేసేదానంటే ఆమ్లా కొబ్బరి నూనెలో కలిపి
తలకు పట్టించి ఈ నీమ్ క్యాప్సూల్ కలిపిన తర్వాత అలా ఒక దురద వచ్చేసేదంటండి. గురగురలు ఆడేసి తల అంతా దురద వచ్చేస్తుంది మేడం, నాకు దురద వచ్చేస్తుంది బాబుకి గోకేసుకుంటున్నాడంటే అసలు తల మీద గోర్లు పెట్టకూడదు, పెట్టకపోవడం వల్ల పెడితే ఇంకా పుండు పడిపోద్ది, రక్తం కూడా వచ్చేదండి అబ్బాయి గోక్కొని. అలా కవర్ కట్టి లోపల క్యాప్సూల్ వేసిన తర్వాత ఆ దురద తగ్గిందండి. మరి నీమ్ క్యాప్సూల్ ఇప్పుడు మన బయటన హాస్పిటల్కి వెళ్తాం, బీపీకి షుగర్కి వాళ్ళకే వాడాలి. మన నీమ్ క్యాప్సూల్ అండి మన వెస్టేజ్లో అన్ని వాటికి వాడచ్చు. ఎందుకంటే మన ఈ మందులు కాదు కాబట్టి. అలా తలకి ఇచ్చాను, తగ్గింది. షుగర్ వాళ్ళకి ఇచ్చాను, ఆ నీము తగ్గింది. చర్మవ్యాధులకి ఇచ్చాను, తగ్గింది. మళ్ళీ మనకి కడుపులో నుల్లు పురుగులు ఉన్నాయన్నారు, వాటికి ఇచ్చాను, వాళ్ళకి కూడా బాగుంది. మన నీమ్ క్యాప్సూల్ అంతమందికి ఇవ్వచ్చు చక్కగా. అలాంటి ప్రోడక్ట్ కోసం చెప్పడానికి భయపడుతున్నారు లీడర్లు అందరూ. ఎవరికైనా ఏమవుతుందో ఏమంటారో అని. మంచి క్వాలిటీ ప్రోడక్ట్లు మనం చెప్పాలంటే ధైర్యంగా మనం వాడాలి. 10 మందికి ఇస్తే మనకి కూడా బిజినెస్ పెరుగుతుందని అర్థమయ్యేలా చెప్తున్నానండి మా లీడర్లు అందరికీ కూడా. అలాగా అబ్బాయికి 3 నెలల్లోకి మొత్తం జుట్టు వచ్చిందండి. ఆ సిఎండి వాటర్ మాత్రం కంపల్సరీగా సిఎండి ఇమ్మన్నాను. ఇచ్చిన తర్వాత అబ్బాయికి చక్కగా రిజల్ట్స్ వచ్చింది, తల బాగా వచ్చింది. నేను మర్చిపోయాను ఇచ్చేసి, 3 నెలలు వాళ్ళే వాడుకుంటారు చెప్తారులే అని. నేను బగులవాడంటండి, వాళ్ళది కసంకోటలో నేను ఇచ్చాను, అమ్మమ్మ గారి ఇంటికాడ అలా అబ్బాయికి ఇచ్చాను. నానమ్మ గారి ఇల్లుది బగులవాడంట. నేను ఫంక్షన్కి అని వెళ్తే ఆ మేడమే పిలిచి మేడం బాగున్నారా అని అడుగుతున్నారు. ఏం మేడం మీరు ఎవరు అంటే, లేదు మేడం మా బాబుకి సప్లిమెంట్లు ఇచ్చారు కదా, బాగుంది మేడం, మా బాబుకి తల వచ్చింది, రండి మేడం మా ఇంటికి మా బాబుని చూద్దరు కానీ అనేసి వాళ్ళ బాబుని తీసుకొచ్చి నాకు చూపించారు. నాకైతే ఇంకా అనకూడదు కానీ కళ్ళ నీళ్ళు వస్తే ఇదేంటి ఇంత బాగా వస్తుంది, తల అంతా ఊడిపోయింది, అలాంటిది చక్కగా వచ్చింది, బాగున్నాడు బాబు కూడా అని. అప్పుడు వీక్గా ఉండేవాడు. ఆడికి ఏంటంటే స్కూల్కి వెళ్తే అందరూ ఏడిపించేవారంటండి. ఏడిపిస్తుంటే ఆడు బెంగ పెట్టుకొని నీరసంగా తిండి అది తినేవాడంటే, నేను వెళ్ళనమ్మా స్కూల్కి, అందరూ ఇలా వచ్చింది అలా వచ్చింది నీకు జుట్టు లేదు అనేవారు అనేసి బెంగతో తినేవాడు కాదంట. అలాంటి వాడు చక్కగా ఈ ప్రోడక్ట్ వాడే కాడికి ఆకలేస్తుంది, అందులో కఫం గట్ట ఉంటే పోయి ఉంటుంది అడిగి యాక్టివ్గా పిల్లోడు ఎంత బాగున్నాడంటే అంత బాగున్నాడు. మన కొలెస్ట్రాల్ కూడా ఇచ్చానండి. ఆ అబ్బాయికి తల బాగా వచ్చింది. అదొక నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనం చేసే పని ఒక డాక్టర్ చేసే పనిలా ఉంది అనేసి ఇంకా నాకు వర్క్ బాగా చేయడం మొదలుపెట్టానండి. తర్వాత ఈ ఎండలో ఎక్కువ వర్క్ చేయడం వల్ల ముఖం అంతా ముంగు మచ్చలు వచ్చాయండి. నాకు ముంగు మచ్చలు వచ్చేస్తే అందరికీ అన్నీ చెప్పేదాన్ని కానీ మన ఈ ప్రోడక్ట్ కోసం నేను చెప్పలేకపోయేదాన్ని. క్రీముల కోసం, సబ్బుల కోసం అన్నీ చెప్పేదాన్ని కానీ నా ముఖం చూస్తే వాళ్ళు అడిగేవారు, మేడం అన్నీ బాగా చెప్తున్నారు కానీ బ్యూటీ దానికోసం చెప్తున్నారు కానీ మీకెందుకు వాడలేదు మేడం అంటే, నాకు అంత శ్రద్ధ పెట్టలేదండి. నేను ఆరోగ్యం కోసం పెట్టాను కానీ అందం కోసం పెట్టలేదు. పెట్టకపోవడం వల్ల ఏటి ఇలా అంటున్నారనేసి పోన్లే చూద్దాం, ఎవరికైనా చెప్పకపోవడం మంచిది దానికోసం, ఆ ప్రోడక్ట్ కోసం అని మళ్ళీ ఒకసారి తుల్లోని బ్యూటీ ట్రైనింగ్ అని చెప్పారు మేడం, వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అన్ని క్రీముల కోసం చెప్పి అసలు ఎందుకు వాడాలి, లేడీస్ ఎంత ఆరోగ్యంగా ఉన్నా హెల్దీగా ముఖంలోనే కదా కనిపిస్తుంది, అది వాడాలనేసి అనగానే అప్పుడు మన ప్రోడక్ట్ తీసుకున్నానండి. సన్ స్క్రీన్ 50+ తీసుకొని వాడానండి. వాడిన తర్వాత చక్కగా ముంగు మచ్చలు ఒక 2 నెలల్లో తగ్గిపోయాయి. చాలా నీట్గా ముఖం బాగుంది. మేడం మీకు ఎన్నాళ్ళు మచ్చలు ఉండి తగ్గిపోయాయి కదా అని వాళ్ళు అడుగుతుంటే దానికోసం కూడా చెప్పి అలా కూడా బిజినెస్ నాకు వచ్చిందండి. కొంతమంది లేడీస్ ముఖం అందంగా ఉండాలి కదా అనేసి వాళ్ళకి ఎక్కువ అప్పటి నుంచి మొదలు పెట్టానండి ఈ ప్రోడక్ట్ల కోసం కూడా. మన సన్ స్క్రీన్ కోసం సన్ స్క్రీన్ 50+ మరి మన అదేంటి ఫేస్ వాష్ ఇవి కూడా పిల్లలకు కూడా పిల్లల లాంటి వాళ్ళకి అది చెప్తానండి. ఆరోగ్యం కోసం పెద్దవాళ్ళకి చెప్తాను. బిజినెస్ మన పిల్లల లాంటి వాళ్ళు చేస్తే అటుగా ఉంటారు. ముసలోళ్ళకి ఏం చెప్తామండి, ముసలోళ్ళకి ఏంటి వెళ్ళగానే ప్లాన్ చెప్తే వాళ్ళు సవలాగా బతకలాగా వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు చెప్పకూడదని నేను ఎంచుకున్న వాళ్ళందరూ కూడా మంచి లేడీలండి, వజ్రాలండి. ఆ మంచి టీం కూడా వచ్చారండి నాకు దుర్గా మేడం అని, బగులవాడ లక్ష్మీ మేడం అని, ఈ పావని మేడం అని, లీలా మేడం అని, మరి మా అక్కగారు కుమారి మేడం అని, తర్వాత కుమారి మేడం గారు, కసంకోట కుమారి మేడం గారు, అలాగా ధనా మేడం, వీళ్ళందరూ మంచి లీడర్లు వచ్చారండి. తుంపాల్లో కూడా ఒక టీం వచ్చారండి.
ఆ మేడం మహాలక్ష్మి మేడం, ఆ మేడం కూడా ఆ టీం కూడా చాలా యాక్టివ్గా ఇప్పుడు బాగా చేసుకుంటున్నారండి. మా గోల్ ఏంటంటే ఏదైనా మాకు మా ఆడవాళ్ళందరూ కూడా ప్రతి ఇంట్లో వెస్టేజ్ ఐడి వేసి ఆరోగ్యం ఆదాయం ఇవ్వాలని గోల్తో వర్క్ చేస్తున్నాం సార్. మళ్ళీ మా టీం కూడా ఏంటంటే ఎప్పుడు రమ్మన్నా మీటింగ్కి వస్తారు, రామ్ మేడం అని అనరు. ఎందుకంటే వాళ్ళకి కూడా మాకు వెస్టేజ్లో కారు రావాలి, ఒక 50,000 తీసుకోవాలి, ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి ఖాళీగా ఉండి వాళ్ళ మీద చెప్పుకుంటే ఏమొస్తుంది అనేసి వాళ్ళు కూడా చాలామంది లీడర్లు తయారు చేస్తున్నారండి. మాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన గౌతమ్ బాలి గారికి నా పాదాభివందనాలండి. మాకు ఎప్పుడు కూడా అండి ఇంట్లో ఉండి వాళ్ళ మీద చెప్పుకుంటే కంట ఇలాగ వెస్టేజ్ చేసుకుంటే చాలా మంచిది కదా అని మా వీధిలో కూడా చాలామందికి చెప్పానండి. చెప్తే ఏమన్నారంటే, అమ్మ ఖాళీ ఉందా, ఖాళీ మాకెక్కడిది, మేము చేయలేము అనేసి అంటున్నారు. అన్నా కూడా మేము పక్కోళ్ళకి ఇరుగోళ్ళకి పొరుగోళ్ళకి చెప్పి ఇక్కడితో ఆగిపోలేదండి. మేము దూరంగా వెళ్ళి శ్రీధ మేడం నేను వేరే ఊర్లు వెళ్ళాం. వేరే ఊర్లు వెళ్ళి మనం తెలియని దగ్గర ఏంటంటే ఇప్పుడు మా వీధిలో వాళ్ళకి నేను ఏది చెప్పినా అర్థం అవ్వదు. బయట ఊరోళ్ళకి అయితే మనం ఎవరో తెలియదు, చక్కగా ఏది చెప్పినా వింటారు. ఒక పేస్ట్ కోసమే చక్కగా చెప్పొచ్చు, ఎందుకంటే ఈ పేస్ట్ వాడినోళ్ళు మళ్ళీ వాళ్ళే ఫోన్ చేస్తారు. అలాగా ఊరికి వెళ్ళి ఒక పేస్ట్ అని ఒక సబ్బు అని అలా అలవాటు చేసామండి. అలా కొత్త టీం కూడా వచ్చారు. మాకు బాగా అనకూడదు కానీ ఈ మా గౌతమ్ బాలి గారు మాకు డాక్టర్లు చేశారు, మమ్మల్ని ఆరోగ్యవంతులు చేశారు, ఆదాయవంతులు చేశారు. నాకు ఫస్ట్ చెక్ 10,500 వచ్చిందండి. ఇలాగ నేను నా ఫస్ట్ జర్నీలో 3 నెలలకు వచ్చింది. చాలా బాగా ఈ ప్రోడక్ట్లు నేర్చుకొని అందరికీ మా మా కంపెనీ గౌతమ్ బాలి గారి ద్వారాగా నేను ఆదాయం కూడా తీసుకోవాలని వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. భూపత్ సార్. సో థ్యాంక్ యూ మేడం. మీ యొక్క డ్రీమ్ మేడం? మా డ్రీమ్ సారు మా అనకాపల్లిలో ఇప్పుడు 70 మంది వారం మీటింగ్ పెట్టుకుంటున్నాను సార్. 300 మందితో బూట్ క్యాంప్ చేయాలి, సైకిల్ సార్ని తీసుకురావాలి. మాకు వర్క్ సార్ డాక్టర్ దొరబాబు సార్ మా అనకాపల్లిలో బూట్ క్యాంప్ పెట్టాలని, మా టీము మేము బాగా వర్క్ చేయాలని మా డ్రీమ్ అదే సార్. సో థ్యాంక్ యూ మేడం. చెప్పండి మేడం. నేను 6వ నెలలో కల్లా అవ్వాలని వర్క్ చేస్తున్నాను సార్. సో థ్యాంక్ యూ మేడం అండ్ ఎక్సలెంట్ అండి. సో ఈ రిజల్ట్ వచ్చినప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది మేడం? చాలా ప్రొడక్ట్స్ ఇచ్చారు. చాలా బాగా హ్యాపీ అనిపించింది సార్. ఎందుకంటే నేను ఇంట్లో ఉండి ఒక హౌస్ వైఫ్ కింద ఉండి నేనే వాడుకుంటే నాకే వస్తుందండి ఆరోగ్యం. 10 మందికి షేర్ చేయడం వల్ల మనకి మంచి పేరు వస్తుంది, మనకు మంచి భవిష్యత్తు ఉందండి ఇందులో. మనం 6 లెగ్గలు తయారు చేసుకుంటే మనకి ఇంకా చూసుకోక్కర్లేదండి. మన జీవితం ఎక్కడికన్నా ఎన్నో మార్పులు వస్తుంది. ఎందుకంటే కారు రాలేని వాళ్ళకి కారు వస్తుంది, ఆదాయం వస్తుంది, 3 తరాల సెక్యూరిటీ వస్తుందని సార్ నాకు బాగా అర్థమైంది సార్. నేను చేస్తున్నాను అనుకోండి. సో థ్యాంక్ యూ మేడం. సో వెస్టేజ్లో జాయిన్ అయిన వాళ్ళకి లేదా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం? నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రతి ఇంట్లో వెస్టేజ్ ఐడి వేసుకొని వాళ్ళ ఆరోగ్యంగా ఉండి 10 మందికి ఆరోగ్యం ఇస్తే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నాను సార్. బాగుంటుంది సార్. గౌతమ్ బాలి గారు మనం ఇప్పుడు కిరాణా కొట్టుకు వెళ్తాం సార్. కిరాణా కొట్టుకు వెళ్ళి అలా యాడ్ ఇవ్వరు. యాడ్ ఏమో అడ్వర్టైజింగ్ టీవీలో వస్తుంది. మనకి యాడ్ ఇవ్వలేనిది కూడా వెళ్ళి మనం షాప్కి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. మనకు ₹1 వస్తుందా సార్? రావట్లేదు. మనం గౌతమ్ బాలి గారు మనకి ఏం పెట్టారో ఒక ఆధార్ ఐడి వేసుకోండి, మా దగ్గర 100 పీవీలు తీసుకొని ఇంట్లో ఆరోగ్యంగా ఉండండి. 100 పీవీలు తీసుకున్నాం అనుకోండి, మన అకౌంట్లో 300 పడినట్టే. బయట ₹1 ఇవ్వరు. అలాగా మనం 100 పీవీలు తీసుకొని 6 లెగ్గల నుంచి 500 పీవీలు వచ్చాయి అనుకోండి, 3000 పీవీలకు 10,000 వస్తాయండి. అలాగ తయారు చేస్తే ప్రతి ఇంట్లో ప్రతి లేడీస్ కూడా ఇప్పుడు బట్టల షాప్కి వెళ్తున్నారండి. మరి కొందరు ఏంటంటే ఆడవాళ్ళు గడక మేస్త్రి పనులకు వెళ్తున్నారండి. వాళ్ళు పిక్క సిమెంటు ఇటుకు పైకి మోయడాన్ని ఎంత కష్టపడుతున్నారు తెలుసండి. అలాంటి లేడీస్కి అది చేసుకుంటూ వెస్టేజ్ కూడా చేసుకుంటారనుకో, అది ఎంత కష్టం అండి. దాని మీద ఇదేం కష్టం కదండి.
మన ఆడవాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒకటి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు తిండ్లు వేరు, ఇప్పుడు తిండ్లు వేరు. ఇన్నాళ్ళు మన తాతలు, ముత్తాతలు బలమైన తిండి తినేవారు. పోషకాహారాలు అంది తిండి తినేవారు. మనోళ్ళు ఏం చేస్తున్నాము, పోషకాహారాలు తిండి తినక హాస్పిటల్కి వెళ్తున్నాం. హాస్పిటల్కి వెళ్ళడం వల్ల మందులు వేసుకోవడం వల్ల ఇంకా మనకు వీక్ అయిపోతున్నాం. వేసుకున్నప్పుడు బాగానే ఉంటాయి, తర్వాత బాధపడుతున్నాం. మన సప్లిమెంట్ వాడడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, చక్కగా ఎవరికైనా చెప్పుకుంటే ఆదాయం ఉంటుంది. ప్రతి లేడీస్ కూడా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. 5,000 10,000తో ఆగిపోతున్నారు సార్. డబ్బుల కోసం ముందు వచ్చి డబ్బుల కోసం ఆలోచిస్తున్నారు. ముందు భవిష్యత్తు కోసం మనం ఆలోచించాలంటే ఇప్పుడు డబ్బుల కోసం చూడకూడదు సార్. సో థ్యాంక్ యూ మేడం. మీ యొక్క జర్నీలో మీటింగ్స్ ఏ విధంగా ఉపయోగపడ్డాయి మేడం? చాలా బాగా నాకు మీటింగుల వల్లే నేను వెస్టేజ్ వదలకుండా చేశాను సార్. అది ఇంట్లో ఉన్నాను అనుకోండి, ప్రోడక్ట్ వాడి నాకేమీ తెలియదు. మీ జూమ్ మీటింగుల వల్ల, మరి వన్ డే వర్క్షాప్ వల్ల, మన దేవి మేడం గారిది కార్ ఓపెనింగ్కి వెళ్ళాం సార్. ఆ రోజు అర్థమైంది నాకు మొత్తం. ఎందుకంటే వెస్టేజ్ చేసుకుంటూ ఆరోగ్యంతో పాటు ఇంత కార్లు ఇస్తున్నారు కంపెనీ సారు, మనకి హౌస్ ఫోన్ ఇస్తున్నారని చెప్పారు మేడం గారు. మళ్ళీ మన పిల్లలకు ఒక సెక్యూరిటీ ఇస్తామండి. మనం ఉన్నా లేకపోయినా ఒక 2 సంవత్సరాలు జర్నీ చేసామనుకోండి, ఇందులో మన పిల్లలకి ఏమి ఇవ్వకపోయినా మనకి వెస్టేజ్ ద్వారాగా అమౌంట్ వస్తుందండి పిల్లలకి, మనం ఉన్నా లేకపోయినా. అలాగ అర్థమైంది సార్ నాకు. అందుకని నేను మీటింగులు మాత్రం మానకుండా వస్తాను సార్. మళ్ళీ అదొకటి, మనం కూడా ఎక్కువ వెయిట్ చేస్తారండి సార్. ఒక్కొక్కరు బాన్స్ డైరెక్టర్ వరకు వస్తున్నారు సార్, అక్కడ ఆగిపోతున్నారు. అలా ఆగకూడదు. అలా ఆగామంటే ఇంక మనం టీంని తయారు చేసుకునేటప్పుడు ఎవరు కూడా, ఏ లీడర్ కూడా డబ్బుల కోసం ఆశించకూడదండి. ముందు టీంని తయారు చేసుకున్నాం అనుకోండి, డబ్బులు అవే వస్తాయి. ఇప్పుడు 5,000 10,000కి ఇంతేనా వస్తున్నాయి అనుకోకూడదు. మనం ఒక్క 2 సంవత్సరాలు ఇందులో నిలబడితే ఎలాగన్నా మాకు 2028 కల్లా నేను నిజంగా ఈ తెలంగాణ బీబీ మేడం గారు ఎలా ఉన్నారో నేను అలా ఉండాలని అనుకుంటున్నాను సార్, ఇక్కడ అనకాపల్లికి. సో థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ అండి. మీ యొక్క టెస్టిమనీ చెప్పారు మేడం. అదేవిధంగా ఏ ప్రొడక్ట్స్ ఇచ్చారు, ఏం రిజల్ట్స్ వచ్చాయన్నది క్లారిటీగా వివరించారు. అదేవిధంగా మీ యొక్క డ్రీమ్ బాగుంది మేడం, ఆశయం బాగుంది. సో త్వరలోనే మీరు అనుకున్న లెవెల్స్ అన్నీ కూడా అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్.